రాముడికి సీత ఏమవుతుంది? ఊరుకో. ఏమిటి పిచ్చి ప్రశ్న? రాముడికి సీత భార్య అవుతుంది అని భూమండలానికే తెలుసు అని టక్కున సమాధానం చెప్తారు. అయితే మనం ఈ ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనం ఊహించని సమాధానాలు దొరుకుతాయి. వాల్మీకి రామాయణమే మూల రామాయణం అని నేటి మన దేశ ప్రజల నమ్మకం. అయితే వాల్మీకి రామాయణం రచించటానికి ముందే రామకథలు ప్రచారంలో ఉండేవి అనే సంగతి వాల్మీకి రామాయణంలోనే ఉంది. ఒకరోజు నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడికి అతిథి సేవలు చేసిన తరువాత వాల్మీకి నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు, విద్యావంతుడు, కాంతిమంతుడు, కృతజ్ఞుడు, ధర్మవంతుడు, సత్యవచనుడు, చరిత్రవంతుడు, దేవతలనైనా యుద్ధంలో జయించగలవాడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించగా, దానికి నారదుడు రామకథను సమగ్రహంగా చెప్పాడు. ఆ తరువాత నారదుడు చెప్పిన కథను విపులంగా రచించాడు. అయితే నారదుడు చెప్పిన రామకథకు మూలం ఏంటి? అదెక్కడి నుండి వచ్చింది? ఆ కాలంలో ప్రజలలో ప్రచారంలో ఉన్న రామకథనే నారదుడు విని ఉంటాడు. ఆ కథను వినని వాల్మీకి రామకథను నారదుడు చెప్పి ఉంటాడు. ఆ తరువాత వాల్మీకి తన సొంత కల్పన కొంచెం జోడించి కొంత మార్పులు చేస్తూ రాశాడు. ఇక్కడ వాల్మీకి రాసినది కావ్యం, ఇతిహాసం, పురాణం కాదు. వాల్మీకి లాగానే ఇతర ప్రాచీనులు కూడా రామకథలను కావ్యాలుగా రాశారు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం వంటివి సుప్రసిద్ధాలు. వీటి అన్నిటిలో వాల్మీకి రామాయణంలో లేని కల్పనలు చాలానే ఉన్నాయి. కనుక వీరందరికీ వాల్మీకి రామాయణం మూలం కాదు. ప్రాచీన వైదికార్యులు తమ కాలం నాటికి ప్రచారంలో ఉన్న జానపద గాథలనే స్వీకరించి పురాణాలను అల్లుకున్నారు. వాల్మీకి కొన్ని కథలను తీసుకుని మనోజ్ఞమైన మహాకావ్యాన్ని రచించాడు. దీనిని వైదికులు తమ మత ప్రచారానికి వాడుకుంటూ వాల్మీకి రాయని ఎన్నో సర్గలకు సర్గలే సృష్టించి ప్రక్షిప్తాలను జోడించారు. వాల్మీకి 6 కాండాలనే రాస్తే వైదికులు 7వ కాండగా ఉత్తరకాండను కల్పించారు. ఇందులో ఎక్కువ భాగం జైనుల రామకథలలో కనిపించే రావణ ప్రాముఖ్యమే. ఆ జైన కథలనే శైవ శాక్త వైష్ణవ ప్రాధాన్యాలకు అనువుగా మార్చుకుంటూ వైదికులు మన భారతదేశంలోనే సంస్కృతంలో వాల్మీకేతర రామాయణాలు రచింపక తప్పలేదు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం మొదలైనవి ఇలా పుట్టినవే. వైదికులలాగే బౌద్ధులు, జైనులు కూడా రామకథలను ఉపయోగించుకున్నారు. బుద్ధుడిని వైదికులు దశావతారాలలో కలుపుకుంటే రాముణ్ణి బౌద్ధులు బుద్ధుడి పూర్వజన్మలో ఒక జన్మగా చెప్పుకున్నారు. వైదికులు రాముడి చేత బౌద్ధులను, నాస్తికులను తిట్టిస్తే జైనులు రావణుని చేత వైదికుల హింసాత్మకమైన యజ్ఞయాగాదులను నాశనం చేయించారు, అహింసను ప్రబోధించారు. మన ప్రాచీనులు దూర దేశాలతో వాణిజ్య వర్తక సంబంధాలు ఉండేవి. వారు ఆ రామకథలను కూడా ఆ దూర దేశాలలోకి తీసుకుని పోయారు. కనుక ఆసియా ఖండం అంతటా రామకథలు వ్యాపించాయి. ఈ ఆసియా ఖండ దేశాలలో రామకథలను కొన్ని చోట్ల జానపద గాథలుగా, కొన్ని చోట్ల సాహిత్యంగా గ్రంథస్థమై బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ రామకథలలో వాల్మీకి రామాయణంలో లేని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ రామాయణాలు అన్నీ పరిశీలిస్తే రాముడికి సీత ఏమవుతుంది అనే ప్రశ్న రాక మానదు. వాల్మీకి కన్నా చాలా తరాల ముందు ప్రచారంలో ఉన్న కథలు ఎగుమతి కావటం వలన ఆసియా ఖండ దేశాల్లోని రామాయణ కథలలో బౌద్ధ,
జైన రామాయణాలలోని అంశాలు కనపడతాయి. బౌద్ధ, జైన రామాయణాలతో పాటు ఆసియా ఖండ దేశాల రామాయణాలు కూడా సీతారాములపైన గౌరవం, భక్తి కలిగి ఉన్నవారే. బౌద్ధ రామాయణంలో రాముడికి సీత భార్య, అలాగే రాముడికి సీత చెల్లెలు కూడా. బోటన్ రామాయణంలో రామలక్ష్ముల ఇద్దరికీ సీత భార్య. లావోస్ రామాయణంలో ఆంజనేయుడు రాముని కొడుకు. మలేషియా రామాయణంలో మండోదరి దశరథుని పెద్ద భార్య. దశరథుని కొడుకు రావణాసుని పుత్రికను పెళ్లాడి రావణుణ్ణి చంపుతాడు. ఆ పుత్రిక పుత్రకామేష్టిలో పవిత్రమైన ఒక అన్నం ముద్ద వల్ల పుట్టినదే. ఈ విభిన్న రామాయణాలను శ్రద్ధగా పరిశీలించగలిగితే మనం అసలు నిజం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు వింటున్న వాల్మీకి రామాయణంలోని రాముణ్ణి అవతారమూర్తిగా, ఆదర్శ పురుషునిగా చేయుటకు ఏకపత్ని వ్రతునిగా మార్చారు. అలాగే రావణుణ్ణి సర్వ దుర్మార్గునిగా చేయటానికి అతడిని రాక్షసునిగా పక్షపాతముతో మార్చేశారు. ఇది హిందూ మత ఆచారంలో కొత్తేమీ కాదు కదా. ఈ హిందూ మత సాంప్రదాయం చరిత్రకు తెచ్చిన అంధకారాన్ని ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో. ఎప్పుడైతే ఆంధ్రదేశ ప్రజలు ఈ బ్రాహ్మణులు బోధించే సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయం, వేదం, పురాణాలు అన్నీ వట్టి పుక్కిట పురాణాలు, సొల్లు కబుర్లు, బ్రాహ్మణ వర్గ పొట్ట నింపుకోవటానికి రాసిన గ్రంథాలు మాత్రమే అని తెలుసుకుంటారో, అప్పుడే చీకటిలో ఉన్న చరిత్ర వెలుగులోకి వచ్చి అంధకారంలో ఉన్న ఆంధ్ర ప్రజల విశ్వాసాలలో మార్పులు మొలకెత్తుతాయి. ఇకనైనా ఆంధ్ర ప్రజలు పుక్కిట పురాణములను విడిచిపెట్టి చరిత్ర వైపు అడుగులు వేస్తే తరువాతి తరాలను అంధకారం నుంచి బయటకు తీసుకురాగలం. అలా చరిత్ర వైపు దృష్టి పెట్టి చరిత్ర పరిశోధనలు మునుపెన్నడూ లేని విధంగా చేయగలిగితే పూర్వ ఆంధ్రదేశ కళలు, సంస్కృతులు తిరిగి పునర్జీవం పొందగలవు అని నా దృఢమైన నమ్మకం.